హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వాలంటీర్ వ్యవస్థ గురించి కొంతవరకు డిస్కస్ చేసుకుందాం. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థ అసలు సమాజానికి ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉందో ఈరోజు ఈ వీడియోలో కొంచెం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా 2024లో వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణాల్లో ఒకటి వాలంటీర్ వ్యవస్థని కొన్ని న్యూస్ ఎనలిస్టులు కొన్ని మన ఛానల్స్ కూడా ఇలాంటి విషయం చెప్తున్నాయి. నిజంగా వాలంటీర్ల వల్ల వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిందా అంటే దాని గురించి మనం కొద్దిగా డిస్కస్ చేద్దాం. ఈరోజు ఎంత తెలివైన తక్కువ వాడైనా సరే ఏదో ఒక రోజు వాడికి కూడా కొన్ని అద్భుతమైన ఆలోచనలు వస్తుంటాయి. అటువంటి ఆలోచనలే మన మాజీ సీఎం గారికి వచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది. నాకు తెలిసి ఇంతవరకు నేను ఇది పూర్తిగా నా పర్సనల్ అభిప్రాయం తప్ప దీంట్లో ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయదలుచుకోలేదు. ఈ వీడియోలో పూర్తిగా నా అభిప్రాయాలను మాత్రమే తెలియజేస్తున్నాను. నాకు సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఎన్నో నిర్ణయాల్లో ఒక మంచి అద్భుతమైన నిర్ణయం ఈ వాలంటీర్ వ్యవస్థ. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఒక కత్తిని కూరగాయలు కోయడానికి ఉపయోగపడవచ్చు, హత్యలు చేయడానికి ఉపయోగపడవచ్చు. దురదృష్టం ఏంటంటే ఈ రెండో దాని కోసం ఈరోజు గత ప్రభుత్వం వాలంటీర్ని యూజ్ చేసుకుంది. యాక్చువల్గా ఈ వాలంటీర్ వ్యవస్థని సజావుగా ఉపయోగించుకుంటే ప్రజలకి ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు తీసుకొచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఈరోజు ఒక ఉదాహరణకి చెప్తాను. మనకు సంబంధించిన వరకు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వారి నియోజకవర్గాల్లోని వాళ్ళ పార్టీ ఆఫీసుల్లోని చాలా వరకు ఈ వినతులు ప్రజల నుంచి స్వీకరిస్తున్నారు. అంటే చాలామంది ప్రజలు వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరకో వాళ్ళ క్యాంప్ ఆఫీసుల దగ్గరకో వెళ్ళి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని వాళ్ళ ఒక వినతుల రూపంలో వాళ్ళకి సబ్మిట్ చేస్తున్నారు. దాంట్లో వాళ్ళ పరిష్కారాలు దొరుకుతున్నాయా లేదా అనేది దాని గురించి మానిటర్ చేసే వ్యవస్థలు ఉన్నాయో లేదో తెలియదు. దీన్ని పూర్తిగా పరిష్కారం అవుతున్నాయా అంటే అది తెలియదు. నాకు తెలిసి ఎన్నో వేల అప్లికేషన్లు ఈ వినతుల రూపంలో వారు ఒక్కొక్కరి దగ్గరికి వస్తున్నాయి. వాటిని సరిగ్గా పరిష్కరించడం జరుగుతుందా లేదా అనేది మనకు తెలియదు. ఇటువంటి వాటిని పూర్తిగా పరిష్కరించడానికి ఈ వాలంటీర్ వ్యవస్థని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఈరోజు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో ప్రతి వాలంటీర్కి వాళ్ళ జీతం 10,000 రూపాయలు చేస్తామని ఒక హామీ కూడా ఇచ్చి ఉన్నారు. అంటే అది ప్రజెంట్ అమలు జరగటం లేదు, కానీ హామీ అయితే ఇచ్చి ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఈ వాలంటీర్ వ్యవస్థని అదే 10,000 రూపాయలు ఇచ్చి ప్రతి 100 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది గత ప్రభుత్వంలో లాగా ప్రజల మీద వాళ్ళు అజమాయిషీ చెలాయించేటట్లు కాకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళ పథకాలు ఇచ్చి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసేటట్టు కాకుండా ప్రజల కింద వాలంటీర్లు పనిచేసేటట్టు ఒక వ్యవస్థను తీసుకొస్తే అది తప్పకుండా ఎంతో మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో అనుసంధానంగా ఉండేటట్టు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండాలి. అంటే ప్రజలు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఏ అవసరం వచ్చినా వాలంటీర్కి ఫోన్ చేసి రేపు పొద్దున వాలంటీర్ ఏమైనా చేయకపోతే పై అధికారికి ప్రజలు కంప్లైంట్ చేసి ఆ వాలంటీర్ని మార్చే వ్యవస్థ ప్రజల చేతుల్లో ఉండాలి. ప్రజల చేతుల్లో ఎప్పుడైతే వాలంటీర్లు ఉంటారో ఆటోమేటిక్గా వాలంటీరు వాళ్ళ అవినీతి రహితంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజలకు కూడా చాలా వరకు ఈ ఆఫీసుల చుట్టూ తిరిగి ప్రతి చిన్న విషయానికి అధికారులకు లంచాలు ఇచ్చి నెల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి కూడా పోతుంది. అదేవిధంగా
ఈరోజు ఎంతో ముఖ్యమైన పనులతో చాలా బిజీగా ఉండే శ్రీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరికొంతమంది మంత్రులు, ఇలాంటి వారంతా చిన్న చిన్న వినతులు తీసుకోవడానికి వాళ్ళ ఆఫీసుల దగ్గరికి ఉండాల్సిన అవసరం ఉండదు. ఈరోజు ఒక రేషన్ కార్డు కావాలి, ఒక పెన్షన్ కావాలంటే దానికి డైరెక్ట్గా మంత్రి గారి దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం వస్తే అది ప్రజల్లోనే ఒక విధమైన వ్యతిరేక భావం పెంచడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ అదే వాలంటీర్ ఉండి డైరెక్ట్గా వాలంటీర్ ఈ పనులన్నీ చేస్తే ఈజీగా ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం కలగడానికి అవకాశం ఎంతైనా ఉంది. ఒక నెలలో 100 ఇళ్ళని కవర్ చేయడం అనేది ఒక వాలంటీర్కి కష్టమైన విషయం ఏమీ కాదు. ఈరోజు మొదట తేదీ వాలంటీర్ పెన్షన్లు ఇచ్చేసిన మిగతా 29 రోజులు సెలవులన్నీ తీసేసిన ఒక 20-25 రోజులు ఖాళీగా ఉంటాడు. ప్రతి నెల ప్రతి ఇంటికి ఈ వాలంటీర్ అవసరం ఉండదు. మ్యాక్సిమం 15-20 ఇళ్ళకి అవసరం ఉంటుంది. రోజుకో ఇంటి అవసరాలు తీర్చినా సరే చాలా హ్యాపీగా ఈరోజు ప్రజల పనులు ఏమైనా సరే అన్ని రకాల పనులు ఈ వాలంటీర్లు వచ్చి చేస్తే ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీని గురించి కొంతవరకు గవర్నమెంట్ ఆలోచిస్తే మంచిదని నా ఉద్దేశం. ఈరోజు శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఒక్కొక్క వాలంటీర్కి ఒక 10,000 రూపాయల జీతం చొప్పున ఇస్తే వాళ్ళు కూడా చాలా ఆనందంగా గడపడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. ఆ లెక్కన దాదాపు 1,00,000 మంది లేదంటే 1,25,000 మంది వాలంటీర్ని తీసుకుంటే నెలకి 100 నుంచి 125 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు ప్రజలకి ఫ్రీగా ఇస్తున్న మిగతా పథకాల వల్ల జరిగే ఖర్చుతో కంపేర్ చేసుకుంటే నాకు తెలిసి ఈ ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. ఈ ఖర్చు పెట్టి ప్రజలకి వాళ్ళకు అవసరమైన పనుల్ని పూర్తిగా పారదర్శకంగా చేస్తే ఇది ప్రభుత్వానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనేది నా ఉద్దేశం. ఈరోజు మీరు ఫ్రీగా పథకాలు ఇవ్వడం వల్ల డైరెక్ట్గా వాళ్ళకి కొంతవరకు లబ్ధి చేకూర్చవచ్చు. కానీ ప్రజల్లో ఇలాగ ఆఫీసుల చుట్టూ తిరిగి ఈ ప్రతి చిన్న విషయానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తే అది ఒక వ్యతిరేక భావం కలగజేయడానికి చేసే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి వాలంటీర్ని ప్రజల దగ్గరికి వెళ్ళమనండి. వాళ్ళ మీద అజమాయిషీ చలాయించడానికి కొన్ని నోడల్ ఆఫీసర్ని ఇలాంటి వాళ్ళని వెయ్యండి. ఏ వాలంటీర్ అయినా తప్పు చేస్తే పై ఆఫీసర్ కంప్లైంట్ చేసే అధికారం ప్రజలకు ఇవ్వండి. ఆ వాలంటీర్ సరిగా పని చేయకపోతే కంప్లైంట్ చేసే అధికారం ప్రజలకు ఇవ్వండి. అప్పుడు ప్రజల దగ్గరికి పాలన వెళ్ళినట్టు ఉంటుంది. ప్రజల్లో కూడా దీని మీద పూర్తిగా మంచి సదభిప్రాయం కలుగుతుంది. అది ప్రభుత్వానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఫ్రీగా ఇచ్చే పథకాల కన్నా ఇది మీకు ఎక్కువ మైలేజ్ తీసుకొస్తుంది అనేది ఇది పూర్తిగా నా అభిప్రాయం మాత్రమే. దీంట్లో గవర్నమెంట్ కూడా ఈ విషయం గురించి కొంతవరకు ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. హలో ఇయర్స్, నేను చేసిన ఈ వీడియోలో మీకు ఏమన్నా నచ్చకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ ఈ కంటెంట్ బాగుంది, నచ్చింది అనుకుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.